రుణమాఫీపై మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారే ఛాన్స్ ఉందన్నారు. హరీష్ రావే కొత్త పార్టీ పెట్టొచ్చని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి బీజేపీ గెలుపును అడ్డుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ₹1,00,000 రుణమాఫీ చేయనందుకు కేసీఆర్, హరీష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హరీష్ అనేటోడు 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి తోడలు కొడుతున్నాడు. సిగ్గుండాలే మాట్లాడుతాను. అన్నం తింటే ఎవడు కూడా ఇట్లా మాట్లాడాడు. అంతకుముందు 5 ఏళ్ళ అధికారులు ఉంటారు, తర్వాత 5 ఏళ్ళ అధికారులు ఉంటారు. స్వయాన ఆయన్నే ఆర్థిక మంత్రి గన్పార్క్ కాడికి కొత్త రాజీనామా పత్రం తీసుకొని వస్తా అంటున్నాడు. ఎందుకు మరి నువ్వు అధికారులు ఉన్న 5 ఏళ్ళు చేయలేకపోయినందుకు నువ్వు నీ మామ రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకొని ఫామ్ హౌస్లో ఇద్దరు వ్యవసాయం చేసుకుంటే మంచిగుంటుంది అనేది భారతీయ జనతా పార్టీ సూచిస్తుంది. దానికి ఇక నౌటంకి వేశారు. రేవంత్ తిట్టినట్టు హరీష్ ఏడిచినట్టు. ఇదంతా స్కెచ్ ఎప్పుడు వేసారంటే 19 మార్చి రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తూ విమానంలో ఇద్దరు కూర్చొని బిజినెస్ క్లాస్లో మాట్లాడుకొని దొంగ చీకటి ఒకనైనట్టు రేవంత్ రెడ్డి హరీష్ రావులు ఇద్దరు కలిసి రోజు వాళ్ళిద్దరికి ఏదో ఉండాలని చెప్పి చేసేటువంటి కుట్ర చేస్తున్నాడు. ఆ కేటీఆర్ అనేటువంటి ఇది అర్థం కాదు. ఆవిడ అమ్మాయి కూడా మెడల్ తోట నాకు తెలియదు. బాగా ఎగిరెగిరి పడుతున్నాడు, మీడియాలో ప్లేస్ ఎత్తుకపోతున్నాడు, మామకు ఆయనకు జాగ రాకుండా చూస్తున్నాడు అనేది ఆయనకు తెలియదు. తెలిసే లోపల టీఆర్ఎస్ బీఆర్ఎస్ అది, బీఆర్ఎస్ టీఆర్ఎస్ అవుతుంది. హరీష్ రావు కొత్త పార్టీ పెట్టుకొని వెళ్ళిపోతాడేమో, జాగ్రత్త పడాలి కేటీఆర్. 5 ఏళ్ళు మేము అధికారం నుండి ₹1,00,000 రుణమాఫీ చేయకపోయినాం, తప్పైందని 80 అమరవీరుల స్తూపం కూడా ముక్కునాళ్ళకి రాయి. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని సవాల్ చేయి. నువ్వు చేయలేంది ఇంకొని చేయమని తొడలు కొట్టినట్టు చేసి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటై భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలలో ఒక రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారేమో అనేటువంటి అనుమానాన్ని నేను తీవ్రంగా వ్యక్తం చేస్తూ ఉన్నాను. అందుకనే హరీష్ అనేటువంటి మాట్లాడేందుకే వస్తాడు తప్ప చేతల్లో ఏం చేత కాదు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కలిసి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని పొద్దున్న లేస్తే చాట్ల తవుడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు అరుస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ 2 టర్ములు అధికారంలోకి వచ్చింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. కానీ ఏ రోజు కూడా మేము రాజ్యాంగం గురించి మారుస్తామనే మాట మా నోటి నుంచి రాలేదు. కొత్త నాటకాన్ని ఎత్తుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతగాక కాంగ్రెస్ అంటేనే నయవంచన అని ప్రజలు అంటుంటే గాంధీ భవన్ దగ్గర పోస్టర్ పెట్టుకొని నయవంచన అని ఒక దుకాణం పెట్టిండు. దీన్ని తెలంగాణ ప్రజలు విశ్వసించరని భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తాం.